morning everyone. Let's start our class and see another problem in our exercise. Harita has 1 lakh rupees with her. She placed an order of purchasing 124 ceiling fans and RS at 726 rupees each. How much money will remain with her? So see here children, Harita is a girl and she had an amount of 1 lakh rupees with her. So what is the total money with her? She had 1 lakh rupees with her and she placed an order of 124 rupees 124 ceiling fans. So she want to buy 124 ceiling fans. That's why she placed an order. Means she booked or online purchasing. Okay, 124 fans she purchased. Then 124 fans కొన్నది. సో ఒక్కొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చి 726 రూపీస్. ఒక్కొక్క ఫ్యాన్ కాస్ట్ ఎంతమ్మా 726 రూపీస్. ఇలాగా 124 ఫ్యాన్స్ కొనేసిన తర్వాత సో ఈ 124 ఫ్యాన్స్ కొనాలంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది. సో ఎంత అమౌంట్ ఖర్చు అయిందో మనకు తెలియదు. మనం ఏమడుగుతున్నాడంటే హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హర్. సో కొనేసిన తర్వాత తన దగ్గర ఇంకా ఎంత అమౌంట్ మిగులుతుంది అని అడుగుతున్నాడు. సో we want to know what is the amount with her. So if you want to know the remaining amount, we have to know what is the purchasing cost of 124 fans. Okay, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే 124 ఫ్యాన్స్ కొనడానికి ఎంత అమౌంట్ ఉందో తెలిస్తే తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇంకా తన దగ్గర ఎంత అమౌంట్ ఉందో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ హరితాస్ టోటల్ అమౌంట్. హరిత దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉంది? టోటల్ అమౌంట్ ఆర్ టోటల్ మనీ, టేక్ మనీ. హరితాస్ టోటల్ మనీ ఈక్వల్ టు హౌ మచ్? 1 lakh rupees. Okay, and she purchased number of ceiling fans purchased. సో ఎన్ని పర్చేస్ చేసింది, ఎన్ని ఫ్యాన్స్ కొన్నాను? 124 ఫ్యాన్స్ కొంది. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా మనకి? 726 రూపీస్. సో మనకి ఏం తెలియాలి ఇక్కడ? 124 ఫ్యాన్స్ కొనడానికి ఎంత అమౌంట్ అయిందో తెలియాలి. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఈక్వల్ టు 124 ఫ్యాన్స్. ఒక్కొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చి 726 రూపీస్. సో మల్టిప్లై చేయండి. ఇలా మీరు రఫ్లో మల్టిప్లై చేసుకోండి. 124 into 726. ఓకే, ఫస్ట్ 6తో మల్టిప్లై చేయండి. 6 4s are 24, 2 is carry, 6 2s are 12, 12 plus 2 14, 1 is carry, 6 1 is 6 plus 1 7. Okay, 2 into 124 248 and 7 4s are 28, 2 carry, 7 2s are 14 plus 2 16, 1 carry, 7 1 is 7 plus 1 8. So 4 here, 2 and 8 plus 4 12, 12 plus 8 20, 2 carry, 2 plus 2 4, 4 plus 6 10, 1 carry 9. So what is the total cost of 124 pence? 90,024 rupees. 90,024 rupees. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి? అసలు టోటల్ మనీ రిమైన్ విత్ హర్. సో రిమైనింగ్ మనీ అని రాసాను. రిమైనింగ్ మనీ ఈక్వల్ టు రిమైనింగ్ మనీ తెలియాలంటే 1 lakh రూపీస్ లోంచి 90,024 రూపీస్ మైనస్ చేయండి. ఓకే, మైనస్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ ఎంత ఉందో తెలుస్తుంది. 6 10 minus 4 6, 9 minus 2 7 and 9 here and also 9 here, 9,976 rupees. Okay, this is the total amount remaining with her. Okay, తన దగ్గర ఇంకా ఎంత అమౌంట్ ఉంది? 9,976 రూపీస్ ఉంది. ఓకే చిల్డ్రన్. ఓకే, see another one.
write the greatest and smallest 6-digit numbers formed by all the digits 6, 4, 0, 8, 7 and 9 and find the sum and difference of those numbers. So here some digits are given. What are the digits? 6, 4, 0, 8, 7, 9. Total 6 digits are given. By using these 6 digits, we have to form the greatest and smallest 6-digit number. And also we have to find the sum and difference between them. Okay. So first of all, write the given in the question. Given digits are. So మనకి ఏమేమి digits ఇచ్చాడు? 6, 4, 0, 8, 7 and 9. Okay. By using these numbers we have to find the greatest and smallest numbers. So ఈ digits యూస్ చేసుకుంటే greatest number smallest numbers ఎలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలనుకోండి. సో మనం పెద్ద నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చిన్న నెంబర్ దగ్గరికి రాసుకోవాలి. అంటే మనకి డిసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ అరేంజ్ చేసుకుంటాం కదా, అలాగే డిసెండింగ్ ఆర్డర్లో ఏం చేస్తాం, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా 6-digit నెంబర్ రాయమన్నప్పుడు సో గ్రేటెస్ట్ నెంబర్ అనేది స్టార్టింగ్లో పెడతాం, నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇక్కడ అలాగా మనం గ్రేటెస్ట్ స్మాలెస్ట్ నెంబర్స్ పెట్టుకుంటాం. స్మాలెస్ట్ నెంబర్ రాయమన్నప్పుడు ఏమో అసెండింగ్ ఆర్డర్ ఎలాగైతే రాస్తున్నామో అలా రాస్తాం, అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి గ్రేటెస్ట్ నెంబర్కి రాస్తాము. సో మనకి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు, గ్రేటెస్ట్ 6-digit నెంబర్ రాయమన్నాడు. ఓకే. సో గ్రేటెస్ట్ 6-digit నెంబర్ రాయమన్నాడు కాబట్టి డిజిట్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 6, 4, 0, 8, 7, 9లో 9 ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ దిస్ డిజిట్స్. 9 అనేది పెద్దది కదా, సో 9 రాసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఏమొస్తుంది? 5 digitsలోని 6, 4, 0, 8, 7లో 8. సో 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 0. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్? ఇట్ ఈస్ ones, tens, hundreds, thousands, 10,000, lakhs. Means 9,87,640. సో మనం ఈ 6 digits యూజ్ చేసుకుని గ్రేటెస్ట్ నెంబర్ ఏం రాయగలగాం? 9,87,640. మీరు అబ్జర్వ్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ లా ఉంటుంది. 9 less than 8 less than 7 less than 6 less than 4 less than 0. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ లా ఉంటుంది. సో అలాగే స్మాలెస్ట్ నెంబర్ రాయాలనుకోండి, సో స్మాలెస్ట్ నెంబర్ దగ్గర నుంచి వెళ్తాం. సో స్మాలెస్ట్ నెంబర్ చూస్తే ఇక్కడ ఏముంది? మనకి 0 ఉంది. సో ఫస్ట్ మనం 0 పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, 1 అన్న 0, 1 అన్న సేమ్ అయినా ఈక్వల్ అయినా, 025 అన్న 25 అన్న ఈక్వల్ అయినా. అలాగే మనం ఏదైనా నెంబర్కి ముందు 0 పెట్టుకుంటే ఆ నెంబర్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అందుకే మనం ఇక్కడ ఫస్ట్ 0 తీసుకున్నాం అనుకోండి, అది 6-digit నెంబర్ అవ్వదు, 5-digit నెంబరే అవుతుంది. అందుకే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా 0 తీసుకోము. ఇలాగా 6 digits ఇచ్చి 6-digit నెంబర్ రాయమన్నప్పుడు 0 ఫస్ట్ ఎప్పుడు కూడా తీసుకోము. సో 0 కాకుండా ఇంకేదైనా చిన్న నెంబర్ ఉందా? 4 ఉంది. సో 4 తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు 0 తీసుకోండి. 4 తీసుకున్నాక తర్వాత 0 తీసుకోవచ్చు, అంతేగాని ఫస్ట్ ఎప్పుడు కూడా 0 తీసుకోకూడదు. ఓకే. సో ఫస్ట్ 4 తీసుకున్నాను, 0 తీసుకున్నాను, 2 digits అయిపోయినాయి. నెక్స్ట్ స్మాలెస్ట్ ఈజ్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9. సో వాట్ ఈస్ దిస్ నెంబర్? 4,06,789. 4,06,789. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. సో మనం స్మాలెస్ట్ నెంబర్ని గ్రేటెస్ట్ నెంబర్ని రాస్తాము. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? ఫైండ్ ద సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్. సో సమ్ అంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయండి, 2 నెంబర్స్ని ఎడిషన్ చేయండి. 9,87,640 ప్లస్ 4,06,789. సో యాడ్ చేయండి 2 నెంబర్స్ని. 0 + 9 9, 4 + 8 12, 1 క్యారీ, 1 + 6 7, 7 + 7 14, again 1 carry, 1 + 7 8, 8 + 6 8 + 6 14, 1 carry, 1 + 8 9, 9 + 0 9, 9 + 4 13. సో 13,94,429 వచ్చింది యాడ్ చేస్తే. అలాగే డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ చేయండి. సో 9,87,640 minus 4,06,718. ఓకే, చూడండి ఇక్కడ. సో 0 - 9 అవుతుందా? చేయలేము కాబట్టి ఏం చేస్తున్నాం? 1 బాగా తెచ్చుకుంటున్నాం. 1 బాగా తెచ్చుకుంటే 10 అవుతుంది. సో 10 + 0 10, 10 - 9
1. ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి 3 మైనస్ 8 మళ్ళీ అవ్వట్లేదు కాబట్టి అగైన్ ఇక్కడ నుంచి 1 బాగా తెచ్చుకుంటున్నాను. 10 అవుతుంది. 10 ప్లస్ 3 13. 13 మైనస్ 8 5. సో ఇక్కడ మనకి 5 ఉంటుంది. 5 మైనస్ 7 మళ్ళీ అవ్వట్లేదు. సో 1 బాగా తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 ప్లస్ 5 15. 15 మైనస్ 7 8. And 6 minus 6 0. 8 minus 0 8. 9 minus 4 5. So 5,80,851 is the difference. ఓకే, సో ఇలా చేస్తాం. ఎడిషన్ అంటేనేమో సమ్ అంటేనేమో యాడ్ చేసుకుంటాం, డిఫరెన్స్ అంటేనేమో సపరేట్ చేసుకుంటాం. ఓకే చిల్డ్రన్, సో ఇలా మనం ఈ డిజిట్స్ యూజ్ చేసుకుంటే మనం నెంబర్ అనేది ఫామ్ చేస్తాం. ఓకే, okay, see here children, write the greatest and smallest 6 digit numbers by using all the digits 1 5 3 4 2 and 9. so ఇక్కడ ఉన్న digits యూజ్ చేసుకొని స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేసి నెక్స్ట్ ఫైండ్ ద సమ్ అండ్ డిఫరెన్స్ ఫైండ్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బై, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.